నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ వీకెండ్ కమెంటరీ బై ఆర్కే. ఏబిఎన్లో ఈ వారం చాలా మంది జనాలు ఎక్కడ మిస్ కాకుండా చూశారు. అసలు ఏంటబ్బా ఆర్కే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు 1000 కళ్ళతో వీక్షించారు. ఐ థింక్ వాళ్ళ టీఆర్పీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బూమ్ బద్దలైనట్టు ఉంటుంది ఈసారి. వైసీపీ వాళ్ళు రాధాకృష్ణ గారి పైన, వాళ్ళ ఆఫీస్ పైన చేసిన దాళ్ళు అన్న మాటలకి స్పందిస్తున్న రాధాకృష్ణ వీకెండ్ కమెంటరీలో తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. అదంతా కాకుండా టీడీపీ వాళ్ళకి అవ్వనిండి వైసీపీ వాళ్ళకి బూమ్ బద్దలయ్యేటట్టు ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు. ఒక దిగ్భ్రాంతికి చెందే వార్త నా దగ్గర ఉంది. 25 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యలో జరిగిన ఒక విషయం నా దగ్గర ఉంది. కావాలంటే ఆ విషయాన్ని టైం వస్తే బయట పెడతాను అన్న ఒక వర్డ్ అన్నారు. అందరూ చూసే ఉంటారు. ఆ వర్డ్ అన్న తర్వాత చాలా మందికి టీడీపీలో అవ్వనిండి లేకపోతే వైసీపీలో అవ్వనిండి ఒక డిస్టర్బింగ్ మూమెంట్. జగన్మోహన్ రెడ్డికి ఇది మానసికంగా పెద్ద దెబ్బ. సైకలాజికల్ గేమ్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయే పరిస్థితి. సో రాధాకృష్ణ గారు చెప్పిన డిస్టర్బింగ్ మూమెంట్, దిగ్భ్రాంతికి గరే మూమెంట్ ఏంటంటే టీడీపీ వాళ్ళందరూ లేకపోతే న్యూట్రల్స్ అందరూ చాలా కమెంట్లు పెట్టారు. ఏంటంటే తినే పళ్ళంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కొట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్న రూమర్స్ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదా లేకపోతే మరి ఇంకేమైనా సంఘటన అని చెప్పి చాలా వరకు జనాలు చర్చిస్తూనే ఉన్నారు ఈ విషయం పైన. ఏమై ఉంటుందబ్బా, మీ ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఖచ్చితంగా రాయండి ఒకసారి. ఏంటా డిస్టర్బింగ్ మూమెంట్? ఇదంతా ఈ డిస్టర్బింగ్ మూమెంట్, ఈ దిగ్భ్రాంతికి గురయ్యే సందర్భం తెలిసిన తర్వాత సో కాల్డ్ వివేకానంద రెడ్డి గారి హత్య విషయం తనకి ఎక్కడ షాక్ అవ్వలేదని ఆర్కే అన్నారు. ఇదంతా పక్కన పెడితే ఆర్కే గారు ఇంకొక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి తేడా. ఈ మాట రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆయనతో పాటు అందరం ఏకీభవిస్తాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు, పరామర్శిస్తున్నప్పుడు కామన్ ఫ్రెండ్ని పిలిస్తే వెళ్ళినప్పుడు ఆయన నేను మీ ఆంధ్రజ్యోతి పేపర్ చదవను, ఆంధ్రజ్యోతి పేపర్ని ముట్టుకోను అన్న రీతిలో స్పందిస్తే ఇదేంటి తేడా ఉన్నాడు మీ వాడంటే అవును తేడా అని ఒప్పుకున్నారంట. రాష్ట్రంలో ప్రజలందరూ 151 స్థానాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తేడానే అనుకున్నారు. తేడానే ఈ క్యాండిడేట్కి 11 స్థానాలు కూడా ఎలా వచ్చినాయి అని చెప్పి కొంతమంది ఇంకా దిగ్భ్రాంతికి గురయ్యారు. బట్ ఇప్పుడు రాధాకృష్ణ విసిరే ఆ దిగ్భ్రాంతికరమైన న్యూస్ ఏంటనేది మాత్రం జగన్మోహన్ రెడ్డికి సైకలాజికల్గా పెద్ద డెంట్. అండ్ వైసీపీ వాళ్ళందరూ నోరు మూసు కూర్చునే పరిస్థితికి తీసుకొచ్చారు. సవాళ్ళు స్వీకరిస్తానని చెప్పారు రాధాకృష్ణ గారు. అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళందరూ కూర్చుని ఆయన పైన చేస్తున్న దుష్ప్రచారాల్లో మేము రాగానే ఏబిఎన్ ఛానల్ని ముంచేస్తాము అని కూడా చెప్పారు. ప్రతిదానికి ఆయన ధీటుగా స్పందిస్తూ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్, ఏం చేసుకుంటావు చేసుకోని క్లియర్గా ఉన్నారు ఆయన. ఇది అసలు సిసలైన నికార్సైన ఒక జర్నలిస్ట్ చేసే మాటలు. ఫ్రాంక్లీ స్పీకింగ్ రాధాకృష్ణ గారు అవనండి, ఈనాడు పత్రిక అవనండి, ఈ రెండు ఎప్పుడు టీడీపీ కొమ్ములు కాయలా. గవర్నమెంట్లో జరుగుతున్న పాలసీస్కి వ్యతిరేకంగా ప్రజాస్వరం ఉంటే కనుక దాన్ని వినిపించడమే పనిగా పెట్టుకుని హైలైట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అవనండి, లోకేష్ గారు అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, ప్రతి ఒక్కరికి అగేన్స్ట్గా న్యూస్ కూడా వీళ్ళు ప్రింట్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అయ్యో పాపం తేడా బిడ్డకి చాలా తేడా కొట్టింది. రామోజీరావు గారి గురించి కూడా జగన్ అన్న ఏదో బీట్ చేస్తాడు, జగన్ అన్న ఏదో ఉంచేశాడు కొమ్ములు అనుకున్నారు. కానీ ఇప్పుడు రేండి ఒక ఫోటో మీరు చూస్తూనే ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేతులు ముడుచుకుని రామోజీరావు గారిని ప్రార్థిస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. సో ఎక్కడ కూడా రామోజీరావు గారు జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రెషర్స్కి లొంగిన సిద్ధాంతం అనేది ఉండదు. ఆఖరికి 151 స్థానాల్లో గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి పతనం విన్నాకే, 11 స్థానాల్లో పడ్డాకే, ఆ వ్యూస్ విన్నాకే ఆయన చనిపోయారు. అది ఒక బలమైన కోరిక. రాష్ట్రంకి మేలు జరగాలంటే కొన్ని చీడ పురుగులు పక్కకి వెళ్ళాలన్న ఆయన ఆశయం అది సాధించారు. ఆంధ్రప్రదేశ్ సేఫ్గా ఉందని న్యూస్ అయిన తర్వాతే ఆయన చనిపోయారు. ఇదంతా కాకుండా వైసీపీ వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుందన్నారు. అదే మేల్ షోవనిజం. వీళ్ళు దాంట్లో కొట్టుకుంటారంటారు వైసీపీ వాళ్ళందరూ. తానంటూ వచ్చాక తిప్పని పోలీస్ స్టేషన్ లేకుండా తిప్పుతా అన్నాడు. ఎడిటర్ ఆ బయట కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన వీర విహంగం. నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను కానీ ఎక్కడ కూడా దానికి లొంగకుండా చూస్తాను, నేను సవాల్ని స్వీకరిస్తాను అని చెప్పి దోపిడీ చేసిన దాంట్లో వాటా ఇస్తానంటే ఆర్కే వద్దనుంటారు. దానికే తిరుగుబాటు ఈరోజు జరుగుతుంది.
భారతీ రెడ్డి అవనండి, జగన్మోహన్ రెడ్డి అవనండి, ఎక్కడా కూడా తను ఎదురిచ్చిన షర్మిల పైన చేస్తున్న తన పుట్టుకునే అవమానిస్తున్న విషయాలు కూడా ఎక్కడ కండెమ్ చేయలేదు. ఎప్పుడు వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. వాళ్ళ పార్టీ నైజం అది. ఈ రోజు రాధాకృష్ణ గారు లేకపోతే రామోజీరావు గారు వాళ్ళు ఎవరైనా తలొంచారా? ఎవరు వంచరు. సో ఈ రకంగా ఆయన ఇచ్చిన ఒక దిగ్భ్రాంతికరమైన వార్త ఏదైతే ఉందో, ఆ దిగ్భ్రాంతికరమైన వార్త పళ్ళెం విసిరాడు అని చెప్పిన వార్త అయితే గనక పరువు అడ్డంగా పోతుంది జగన్మోహన్ రెడ్డిది. రాధాకృష్ణ గారిని కెలికితే ఇంకొకసారి నెక్స్ట్ వీకెండ్ ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తే దాంట్లో ఆ దిగ్భ్రాంతికరమైన వార్త బయటకు వస్తే ఇలా ఫేస్ వాల్యూ, రెప్యుటేషన్, ఎవరు ఫోటో పెట్టుకుని వీళ్ళు తిరుగుతున్నారో అటన్నిటికీ హుష్ ఫటాక్ అని 11 స్థానాలు కూడా పోయి లింగులెట్టుకు మనకుంటే ఒక్క స్థానంలో కూడా ఉంటారో ఉండరో అనే పరిస్థితి వైసీపీకి వచ్చి తీరుతుంది. నా ఒపీనియన్స్తో మీ అందరికీ ఏమైనా తేడా ఉందా? తేడా ఉన్నా కమెంట్స్లో రాయండి. ఎస్, చాలా బాగా జరిగింది వీకెండ్ కమెంటరీ అనుకుంటే అది కూడా బల్లగొద్ది కింద కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.